హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు అఫీషియల్గా వెబ్సైట్లో ఒక వెబ్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ వెబ్ నోటీస్ని మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ని మీరు స్వయంగా ఓపెన్ చేసి ఈ వెబ్ నోటీస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ హైదరాబాద్ నుంచి స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ వెబ్ నోటీస్ అయితే విడుదల చేశారు. ఈ వెబ్ నోటీస్లో వివరాలు ఇలా ఉన్నాయి. అప్లికెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ నోటిఫికేషన్ నెంబర్ 3/2022 ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ రిప్రజెంటేషన్స్ ఆర్ గ్రీవెన్సెస్ ఆన్ ది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విల్ బి రిసీవ్డ్ టిల్ 5 PM ఆన్ 15th January 2024 అని ఇవ్వడం అయితే జరిగింది. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైనా సరే అభ్యర్థులకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఆ అబ్జెక్షన్స్ని లేదా రిప్రజెంటేషన్స్ని లేదా గ్రీవెన్సెస్ని తీసుకోవడానికి January 15 సాయంత్రం 5 గంటల వరకు టైం ఇస్తున్నట్టుగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తాజా వెబ్ నోటీస్లో విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఈ రిక్రూట్మెంట్ బోర్డుకు అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలు వచ్చినట్లయితే వాటిని పరిశీలించాల్సిందిగా మనకి రిక్రూట్మెంట్ బోర్డుకి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మనకి న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. నేను వీడియోస్ ద్వారా కూడా మీ అందరికీ నేను తెలియజేయడం అయితే జరిగింది. తాజాగా మనం చూసుకుంటే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు అఫీషియల్గా దానికి రిలేటెడ్ ఈ వెబ్ నోటీస్ అయితే విడుదల చేశారు. అయితే మీలో ఎవరికైనా సరే గతంలో విడుదల చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై అబ్జెక్షన్స్ ఉంటే, ముఖ్యంగా మీకంటే తక్కువ మార్కులు వచ్చి మీ జోన్లో మీ రిజర్వేషన్లో ఎవరికైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు, మీకు పిలవలేదు అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఆ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదా మీకు వెయిటేజ్ మార్కులు యాడ్ కావాలి కానీ వెయిటేజ్ మార్కులు యాడ్ కాలేదని మీకు అనిపిస్తే సంబంధిత ప్రూఫ్లతో మీరు డైరెక్ట్గా ఈ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క కార్యాలయంకి వెళ్ళి అబ్జెక్షన్ పెట్టచ్చు. అలాగే మీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏమైనా రాంగ్గా ఉన్నాయి, లేదన్నట్లయితే తప్పుగా వచ్చాయి, ఇలాంటివి ఏమైనా కానీ మీరు పరిగణించినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్పై మీకు ఎటువంటి అభ్యంతరం ఉన్నా సరే మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క కార్యాలయంలో వెళ్ళి మీరు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. అయితే ఈ డేట్ అనేది January 15 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంది. కాబట్టి ఎవరైనా సరే దీనిపై ఈ గ్రీవెన్స్ పెట్టాలంటే త్వరగా పెట్టుకోండి. సో ఈ మేరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి వెబ్ నోటీస్ అయితే విడుదల చేశారు. ఇది స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వస్తే ఛానల్లో మీ అందరికీ కూడా నేను చెప్తాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.